వైసీపీపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ అన్నారు. వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్లే కాల్ చేసుకుని వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఏంటన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసే వారిని వెనకేసుకుని వచ్చే నేతను చూడ ఇదే మొదటిసారన్నారు. బీసీ బిడ్డలమని చెప్పుకునే మార్గాన్ని భరత్ మాజీ మంత్రి వేణు గత కట్టడాలను గాలికి వదిలేశారని విమర్శించారు. వారి బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగలగొడితే తప్పేటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏవి బయటికి రావు, వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటామన్న భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటికి రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా. నెల కూడా అవ్వలేదు, జనాలు బాట జొప్పుతోటి గోబ గుయ్యమనేటట్లు కొట్టారు. ఇంత మెజార్టీతోటి మాకు గౌరవించారు. అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలోనే మిమ్మల్ని కూర్చోపెట్టినప్పుడు బాధ్యతతో ఏ విధంగా ముందుకెళ్ళాలి? మీరు ఏం తప్పులు చేశారు?